ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయవలెను. లేవియాకాండము 4వ అధ్యాయము 7వ వచనము. ధూపవేదిక వద్ద భక్తులు తమ ప్రార్థనా స్తుతులను సమర్పిస్తుంటారు. ఆ ప్రార్థనా స్తుతులపై మహాబలియాగపు రక్తం ప్రోక్షించబడడాన్ని ఊహిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఆరాధనలన్నీ యెహోవా దేవునికి అంగీకృతం చేసేది ఆయన కుమారుని బలియాగ రక్తమే. ఆయన తన సొంత కుమారుని రక్తాన్ని చూచి మన ఆరాధనలను అంగీకరిస్తాడు. మన పాపముల నిమిత్తం అర్పించబడిన ఆ బలియాగం మీద మన దృష్టి కేంద్రీకరించి ఉంచడం మనకు చాలా మంచిది. కొన్నిసార్లు మన పాప స్వభావం మన పరిశుద్ధ వస్తువులతో కలిసిపోతూ ఉంటుంది. అప్పుడు మన పశ్చాత్తాపం, విశ్వాసం, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు ఇవేవి దేవుని చేత అంగీకరింపబడవు. ఎందుకంటే పాపంతో మిళితమైన పరిశుద్ధ వస్తువులు ప్రాయశ్చిత్తార్థ బలికి సమానం కావు. చాలా మంది రక్తాన్ని హీనంగా చూస్తారు. మనకైతే అది మన ఆదరణకు, నిరీక్షణకు పునాది లాంటిది. అది మన ప్రార్థనా బలిపీఠపు కొమ్ముల మీద పూయబడి ఉన్నప్పుడు, మనం ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరినప్పుడెల్లా మన కళ్ళ ముందు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. మన ప్రార్థనలను ఆ రక్తం శక్తివంతంగా చేస్తుంది. ఎందుకంటే అది బలిపీఠపు కొమ్ముల మీద ఉంది కాబట్టి. అది దేవుని ముందు ఉన్నట్టే మన ముందు కూడా ఉండాలి. మనం ధూప ద్రవ్యములు తేకముందే ఆ రక్తం బలిపీఠపు కొమ్ముల మీద ఉంది. మన అర్పణలను, మన కానుకలను పరిశుద్ధపరచడానికే అది అక్కడ ఉంది. రండి, మనం గొప్ప నమ్మకంతో ప్రార్థనలు చేద్దాం. బాధింపబడిన వానిగా యేసు అర్పించబడ్డాడు. ఆ బలి అర్పణ మూలంగానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ధూపవేదిక మీద రక్తం ఉంది కాబట్టి విశ్వాసుల ప్రార్థనలు ప్రభువుకు ఎంతో మధురంగా ఉంటాయి.